ప్రేజ్ ది లార్డ్ అండి. నేటి దినవాక్యం యోహాను సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. నావన్నీయు నీవి, నీవన్నీయు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవాతి దేవా, మీకే స్తోత్రములు స్తుతులు తండ్రి. నిత్యుడగు దేవా, ప్రభా మయందు ప్రభా మేము మాయందు మీరు మహిమపరచబడి ఉండుటకు తండ్రి ప్రభా సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం ప్రభా. మరి మంచి ఆత్మ నడిపింపును, వినేవారికి వినగల చోలను, గ్రహించుకునగల మనస్సును దయచేయండి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మరి ప్రభు ప్రార్థనలో ఎంతో కీలకమైన సమయాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మనము ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థిస్తూ ఉంటామో ఆయన ఏమంటున్నాడంటే, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి అన్న మనస్సు మనము కలిగి ఉండాలి. చూడండి, తండ్రికి తనకి ఉన్న సంబంధము మరియు తనకి తనని అనుసరించే తన పరిచారకులకు, లేకపోతే అనుచరులకు, లేకపోతే మరి తన జత పనివారికి ఉండవలసిన సంబంధాన్ని, మరి వారి లోతైన ఐక్యతను మరియు పరస్పర అనుబంధాన్ని ప్రభు ఇక్కడ వ్యక్తపరుస్తున్నాడు. తండ్రికి చెందినవారు కూడా తనకు చెందినవారని యేసు నొక్కి చెబుతున్నాడు. వారి ఉమ్మడి గుర్తింపు మరియు దైవిక ఉద్దేశాన్ని ఇక్కడ మనకు హైలైట్ చేస్తుంది. ఈ సంబంధం మరి వారి శ్రేయస్సు మరియు ఆధ్యాత్మిక మరి లోతుని మనకు ఎంతో స్పష్టంగా తెలియచేస్తుంది. నాదంతా నీదే, నీదంతా నాదే. ఇది తండ్రిలో సమానత్వము మరియు ఐకత్యం కోసం మరొక వాదనగా మనం చూడొచ్చు. నాది నీది, నీది నాది అంటే ఈ సందర్భం కేవలం వివాహం లాగానే ఉంటుంది. ఇది మీది కాదు లేదా నాది కాదు, ఇది మనది అని నేను కొన్నిసార్లు మా వివాహ దాంపత్య జీవితంలో అర్థపరమైన తప్పులను చేశాను. మొదటిలో మా వివాహ బంధం బలపడే సమయంలో నేను చాలాసార్లు నా వస్తువుని ఇది నాది అనేదాన్ని. మా ఇద్దరికి చెందిన ఏ వస్తువునైనా నేను సంబోధించేటప్పుడు ఇది నాది అనేదాన్ని. మెల్లమెల్లగా మరి కొద్ది రోజుల తర్వాత, కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనది అనడం అలవాటు చేసుకున్నాను. అదేవిధంగా నేను నా కారును నేను నడుపుతానని ఒకసారి మా వారు నాకు సమాధానం ఇచ్చారు. అయితే మళ్ళీ అడిగాను నేను, అది ఎవరి కారు అని. అప్పుడు వెంటనే అయినా మా కారు అని అన్నారు. అది తొలి దినాలలో. మరి కొద్ది రోజుల తర్వాత అదే మాట మన కారులాగా మారిపోయింది. అంటే వివాహం గురించి బైబిల్ మాట్లాడుతున్నట్టుగానే మరి ప్రభు కూడా మరి ఒక విశ్వాసితో ఆయనకున్న సంబంధాన్ని వివాహ బాంధవ్యంలానే మాట్లాడుతున్నారు. మరియు వారిద్దరూ ఏకమవుతారని తెలియచేస్తున్నాడు. దీనిని మరి సమ్మేళన లేకపోతే ఐక్యత అని కూడా అనొచ్చు. దైవత్యముతో ఒక మిశ్రమమని మనం అనుకోవచ్చు. లోకం నుండి తండ్రి తనకు ఇచ్చిన మనుషుల గురించి ఆయన తండ్రితో మాట్లాడుతున్నాడు, అవునా కాదా? ఈ లోకంలో నుంచి తండ్రి యేసుకిచ్చిన మనుషుల గురించి తాను తండ్రితో మాట్లాడుతూ మన గురించి సంబోధిస్తూ ఉన్నాడు. మనం తండ్రికి చెందిన వారం మరియు తండ్రి మనలను తన కుమారునికి ఇచ్చాడు కాబట్టి తండ్రి వాటిని కుమారునికి ఇవ్వడం ద్వారా వారిని కోల్పోలేదు. ఎందుకంటే అవి ఇప్పటికీ కూడా తండ్రికి చెందినవే. అంటే నావన్నీయు నీవి అని కుమారుడు తండ్రితో చెప్తున్నాడు. ఈరోజు నేను కలిగి ఉన్న ఈ ప్రజలు, విశ్వాసులు, వీరందరూ నా వారైనప్పటికీ నావన్నీయు నీవి అని మరి పరమ తండ్రి అయిన ప్రభు మరి తన తండ్రికి వెల్లడి చేస్తున్నారు. మీ తండ్రులు ఆ అందమైన, చూడండి, ఈ లోకరీత్యమైన ఒక చిన్న సమాధానాన్ని చెప్తాను. ఈ లోకరీత్యమైన ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
చిన్ననాటి నుంచి పెరిగిన ఒక కుమార్తె మరి యుక్త వయసు వచ్చాక మరి పెళ్లి చేయబడి అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అవునా కాదా? ఎప్పుడైతే ఆ బిడ్డ అత్తవారింటికి వెళ్ళిపోయాక, ఒక కుమారునికి తల్లి అయ్యాక, ఒక ఇంటికి కోడలయ్యాక, ఒక వరుడికి వధువు అయ్యాక, ఒక భర్తకి తన భార్యగా తన బాధ్యతను నిర్వహిస్తున్నప్పుడు మరి ఆమె చుట్టూ ఉన్న బంధాలన్నీ మారిపోయాయే, కానీ ఎప్పటికైనా ఆమె ఆ తండ్రి కుమార్తెనే. అవునా కాదా? ఒక దగ్గరికి ఇవ్వబడినప్పటికీ మరి తన పాత బంధం మాత్రం ఏమాత్రమూ విడిపోలేదు. అదేవిధంగా మరి మనము ఎప్పుడైతే తండ్రిని చేరుతున్నామో, మరి యేసు ప్రభుని చేరుతున్నామో, ఆయన ఎవరికి చెందినవారు అని అంటే, మనకు పుట్టిన పిల్లలు మన తండ్రికి మనవళ్ళుగా ఏ విధంగా అవుతారో, మరి తండ్రికి చెందిన యేసుక్రీస్తుకి చెందిన మనమందరము కూడా తండ్రి వారమవుతామని ఆయన చెప్తున్నాడు. ఆ విధంగా చెప్తూ, దేవుడు మీకు ఇచ్చిన వాటి విషయంలో కూడా ఇలాగే ఉండాలి. అవి అంటే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక మర్మం దాగుంది. దేవుడు ఏవైతే మనకి ఇస్తున్నాడో, మన పిల్లలు కావచ్చు, మన కుటుంబాలు కావచ్చు, ఆశీర్వాదాలు కావచ్చు, ఇహపరమైన ప్రతి సంబంధంలో కూడా ఆయన ఏమంటున్నాడంటే, నావన్నీ నీవి, నీవన్నీ నావి అంటే మనకు ఉన్న యావత్తు కూడా ఆయన కృప ద్వారానే కలిగి ఉన్నామని మళ్ళీ మళ్ళీ మనకు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాము. వాటిని ఏమాత్రము ఆయనకు పనికి రాకుండా వృధా చేయకూడదు అని. మరి దేవుడు మన హస్తములకు అప్పచెప్పిన వాటి పట్ల, ఒకవేళ పిల్లలు అనుకోండి, దైవికమైన ప్రేమలో వారిని మొదటి నుంచే పెంచాలి. క్రీస్తు పట్ల ప్రేమ, మరి విధేయత వారు చిన్ననాటి నుంచే ఉంచుతూ దేవుని కృపలో వాళ్ళకి మరి మంచి జీవితాన్ని కలిగించే తల్లిదండ్రుల బాధ్యతల్లో మనం ఉన్నామని గ్రహించుకోవాలి. మరియు తర్వాత పదం చూసినట్టయితే, నేను వారి యందు మహిమపరచబడి తిని అంటున్నాడు. యందు అంటున్నాడు అంటే వారి ద్వారా కాదు, కానీ వారిలో. ఎందు అని మనం చూసినట్టెప్పుడైతే వారి ద్వారా ఆయన మహిమపరచబడట్లేదు, కానీ వారిలో ఆయన మహిమపరచబడుతున్నాడన్నది గమనించుకోవాలి. అయితే మనందరిలో, కాకపోతే మీలో క్రీస్తు ఎలా మహిమపరచబడతాడండి? చూడండి, పౌలు గలతీలకు రాస్తున్నప్పుడు, ఒకప్పుడు సంఘాన్ని హింసించిన వాడు ఇప్పుడు సువార్తను ప్రకటిస్తున్నాడని విన్నప్పుడు, వారు నాలో దేవుణ్ణి మహిమపరచను అని ప్రకటించాడని అతను మాట్లాడతాడు. మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మహిమపరచబడినందుకు గ్రీకు పదం యొక్క మూలం మనం చూసినట్టయితే దోస్కా అంటే స్తుతించడం. మనం ప్రశంసలు పొందుతామన్నమాట. ఎందుకు పొందుతున్నాం మనము? యేసు మనలో మహిమపరచబడినప్పుడు ఆయన మనలో చేసిన దానికి ఇతరులు ఆయనను స్తుతించడానికి దారితీస్తుంది. ఎప్పుడైతే నీవన్నీ ఆయనవి, ఆయనవన్నీ నీవిలాగా నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు, నీ ప్రతి ఉనికిలో దేవుణ్ణి నువ్వు చూపిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, మరి యేసు మనలో మహిమపరచబడినప్పుడు మరి ఇతరులు ఆయనకు ఏం చెల్లిస్తాడంట? స్తుతించడానికి దారి తీస్తాదనమాట ఈ సంగతి అంతా కూడా. అయితే ఆలోచన కూడా ఉన్నతంగా ఉండాలని దేవాతి దేవుడు ఈ విధముగా మాట్లాడుతున్నాడు. యేసు తన పరిశుద్ధ అందరిలో కూడా మహిమపరచబడడానికి, మరియు ఆయనను విశ్వసించే వారందరిలో కూడా మరి స్తుతించబడటానికి వస్తున్న రోజు అని, ఆ రోజు గురించి పౌలు తెసలోనికలో మాట్లాడుతూ ఈ విధంగా రాస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారందరిలో మహిమపరచబడాలని నేను ప్రార్థిస్తున్నాను అంటున్నాడు. అదేవిధంగా యేసు తన చిత్తాన్ని పూర్తిగా విధేయత చూపడం ద్వారా దేవుడు యేసులో మహిమపరచబడ్డాడు. ఏమిటండి? యేసు దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా నిర్వహించడం ద్వారా మరి
తండ్రి అయిన దేవుడు యేసులో మహిమపరచబడ్డాడు. మరి తండ్రి మరియు కుమారుని మధ్య ఉన్న అందమైన ఐక్యత, మరి ప్రియమైన ఈ రోజుల్లో ఉన్న మరి అత్యంత అద్భుతమైన సంఘాలలో దేవుడు చూడాలని ఆశపడుతున్న మరి ఒక్క చిన్న మాట ఏంటంటే, నావన్నీయు నీవి, నీవన్నీయు నావి అని మన పరలోకపు తండ్రితో కుమారుని సమానత్వంతో మరి భూమిపైన ఉన్న మనమందరి నోట్లలో నుంచి, హృదయాలలో నుంచి మరి ఈ సృష్టి శక్తిమంతుడైన సృష్టికి కూడా శక్తివంతుడైన దేవునితో మరి సహజీవనం మరియు సహశాశ్వతాన్ని మరి పొందుకోవాలని తండ్రి కోరుకుంటున్నాడు. అందుకే తండ్రి మరియు కుమారుని మధ్య సాహిత్యం అనేది మరి ఒక రహస్యంగా ఏ విధంగా ఉందో, ఈరోజు అదే రహస్యాన్ని ప్రభు నీలో నాలో మరి తనతో చూడాలని ఆశపడుతున్నాడు. దేవాతి దేవుడిచ్చిన ఈ సందేశాన్ని చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీరు మా యందు మహిమపరచబడాలని మరి సూటిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభ మరి మా ప్రవర్తన సమస్తము ప్రభ మరి మీకు అంగీకారములుగా ఉండాలని ప్రాధేయపడుతున్నాను. ఏ స్నేహంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.